హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్దు కిచెన్. ఇవాళ మనం ఒక క్విక్ అండ్ ఈజీ రెసిపీ చూద్దాం. అదేంటంటే టమాటా కొత్తిమీర రోటి పచ్చడి. ముందుగా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని 2 స్పూన్ల నువ్వుల నూనె వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు యాడ్ చేసుకుని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఫ్లేమ్ ని లో టు మీడియం లో పెట్టుకుని వేయించుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు పచ్చడి టేస్ట్ మరింత పెరగాలంటే నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె యూజ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకునే పచ్చడి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో పోపు కాస్త వేగిన తర్వాత 6 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుని తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి క్వాంటిటీ ఎలా తీసుకోవాలో మిగిలిన ఇంగ్రీడియంట్స్ తీసుకునేటప్పుడు చెప్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసుకున్న 4 పెద్ద సైజ్ టమాటాలు వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. మనం తీసుకున్న 4 పెద్ద సైజ్ టమాటాలకు నేను ఇక్కడ 5 మీడియం స్పైస్ ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా కలుపుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపుకుని కాస్త మగ్గించుకుని తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకుని నెక్స్ట్ ఇందులో కడిగి బాగా శుభ్రం చేసుకున్న చిన్న కట్ట అంత కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకుని మరొక 2 నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోల్లో దంచుకుంటే మరింత బాగుంటుంది. నా దగ్గర అవైలబిలిటీ లేక నేను మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన టమాటా రోటి పచ్చడి రెడీ. దీన్ని రైస్ తో కానీ లేదా రోటితో కానీ తినొచ్చు. మా అందరి ఫేవరెట్ అయితే పెరుగన్నం కాంబినేషన్ లో తింటాం. అసలు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.